సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నానని ఐద్వా జాతీయ అధ్యక్షుడు గొల్లమూడి రాజసుందరబాబు అన్నారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట దళిత నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన మాట్లాడారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు 25%, ఎస్టీలకు 10%, బీసీలకు 37% రిజర్వేషన్లు పెంచాలని కోరారు. అలాగే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు 1950 నాటి రాష్ట్రపతి లేఖలోని 3వ పేరాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసలు వర్గీకరణ కన్నా కూడా చాలా తీవ్రమైంది, ఘోరమైంది క్రీమిలేయర్ ఏంటంటే ఒక్కసారి ఒకరికి ఒక ఉద్యోగం వస్తే రిజర్వేషన్ కింద ఇంకా కుటుంబంలో ఎవరికి కూడా రిజర్వేషన్ల కింద ఉద్యోగాలు తెచ్చుకునే పరిస్థితి ఉండదు. కళాశాలలో సీట్లు రావు, యూనివర్సిటీలో సీట్లు రావు. ఆ క్రమంలో ఒక విధంగా ఏంటంటే రిజర్వేషన్లకు దూరం చేయటే క్రీమిలేయర్ అంటే ఈ క్రీమిలేయర్ ఇంకా ఈ దేశంలో పెట్టే పరిస్థితి రాలా. ఇప్పటికి కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు దారిద్ర్య రేఖకు దిగునే ఉన్నారు. చాలామంది 95% ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా దారిద్ర్య రేఖకు దిగునే ఉన్నారు. అదే వైట్ కార్డులు ఎందుకు ఇస్తున్నారు ప్రభుత్వం? వైట్ కార్డులని, వైట్ కార్డు యొక్క లక్ష్యం ఏంటి? దారిద్ర్య రేఖకు దిగు ఉన్నారనే కదా. ఆ క్రమంలో మాకు రిజర్వేషన్ శాతం పెంచాలి, క్రీమిలేయర్ ఎత్తివేయాలి. కులం ఉన్నంతకాలం రిజర్వేషన్లు కొనసాగాలి. కులం ఉన్నంతకాలం, ఒంటరితనం ఉన్నంతకాలం, అణచుబాటు ఉన్నంతకాలం సమానత్వం వచ్చిన రోజునే వీటిని ఎత్తేయమని చెప్పేసి మేము ప్రభుత్వాలకి, పాలకులకి, రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్.